మొదటి పట్టణము. ప్రభువు, నీవు నన్నింతగా పెద్ద చేయుటకు నేనేపాటి వాడను, నా కుటుంబము ఏపాటిది. సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు మరియు 24, 29 వరకు. అప్పుడు దావీదు రాజు డేరా ప్రవేశించి 50 ఎదుట కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. ప్రభు, నీవు నన్నింతగా పెద్ద చేయుటకు నేనేపాటి వాడను, నా కుటుంబము ఏపాటిది. అయినను నీ దృష్టికి ఇదేమీ గొప్ప కాదు. నీ వాగ్దానము పెక్కు తరముల వరకు ఈ సేవకుని కుటుంబమునకు వర్తించును. ఈ జనులు కలకాలము వరకు నీ వారిగా ఎన్నుకొంటివి. నీవే వీరికి దేవుడవైతివి. ప్రభు, ఈ సేవకునకు ఇతని కుటుంబమునకు నీవు చేసిన వాగ్దానము యుగయుగముల వరకు నిలబెట్టుకొనుము. నీవు చెప్పిన ప్రకారమే చేయుము. సైన్యములకు అధిపతి యావే, ఇశ్రాయేలుల దేవుడని ప్రజలు నిన్నెల్లప్పుడూ స్తుతింతురుగాక. నీ సేవకుడు దావీదు కుటుంబమును నీ ప్రాపున కలకాలము నిల్చును. సైన్యములకు అధిపతివై ఇశ్రాయేలీల దేవుడవై నీవే, నేను నీకొక మందిరమును నిర్మింతునని ఈ దాసునకు తెలియపరిచితివి. కనుకనే నేడు నీ ఎదుట నేను ప్రార్థన చేయ సాహసించితిని. ప్రభు యావే, నీవు యథార్థముగా దేవుడవు. నీ పలుకులు పరమ సత్యములు. నీ సేవకును గూర్చి ఈ మేలి మాట పలికితివి. కావున నీవి దాసుని వంశమును దీవింతువేని నా కుటుంబము వారు కలకాలము నీ ఎదుట బ్రతికిపోదురు. ప్రభు, నీవు మాట ఇచ్చితివి. ఇక నీ దీవెన వలన ఈ దాసుని వంశము సదా వర్ధిల్లుగాక. ఇది ప్రభు వాక్కు.